తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఈ పేద వితంతువు అందరికంటేనూ ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. లూకా శుభవార్త 21వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిచే ప్రేమించబడుతున్న దైవ ప్రజలారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు శాంతి సహనం లభించునుగాక. క్రీస్తు ప్రభు దేవాలయంలో కానుకలను వేయుచున్న వారిని, వారి హృదయములను మనస్సులను గమనిస్తున్నాడు. ఎంతోమంది ధనవంతులు పెద్దలు తమ కానుకలను దేవాలయంలో వేశారు. క్రీస్తు ప్రభు వారి కానుకలను గూర్చి ఎలాంటి మాట పలుకలేదు. కానీ ఎప్పుడైతే పేద విధవరాలు తన కానుకలను అర్పించిందో అప్పుడు క్రీస్తు ప్రభు అభినందనీయమైన మాటలు పలుకుతున్నాడు. ఎందుకంటే పేద విధవరాలి వద్ద 2 కాసులు మాత్రమే ఉన్నాయి. అయినా తన కోసం ఏమీ ఉంచుకోకుండా దేవాలయానికి ఇచ్చింది. దేవునికి దేవాలయానికి ప్రాధాన్యతను ఇచ్చింది. దేవునికిస్తే దేవుడే తన పోషకుడు, తన భద్రత అన్న గొప్ప సత్యాన్ని గ్రహించింది. ఆమె కానుకలో ఎలాంటి స్వార్థం, అసూయ కనిపించలేదు. ఎవరిని మోసం చేసి సంపాదించిన నాణెములు కావు. కానీ ధనవంతులు వేసిన కానుకలలో స్వార్థం, హోదా, పేరు ప్రతిష్టలు కనిపించాయి. హృదయపూర్వకంగా వారు తమ కానుకలను దేవాలయంలో ఇవ్వలేదు. అందరూ చూడాలన్న, అందరితో అభినందించబడాలన్న మనసుతో చెల్లించినవే. ప్రభువు నిర్మల హృదయంతో అర్పించిన పేద విధవరాలి కానుకలకే ఆశీర్వాదం దయచేశాడు. ప్రార్థించుదము. మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, దయగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము సౌలభ్యంగా జీవించుటకు మాకు సకల వరాలను ప్రకృతి ద్వారా దయచేశారు. మీరిచ్చిన భూఫలములను ఆస్వాదిస్తున్న మేము కృతజ్ఞతతో నిస్వార్థ బుద్ధితో అర్పించే కానుకలను స్వీకరించి మమ్ము కటాక్షించమని మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.